చిట్ ఫండ్స్ అంటే చీటీలు లేదా చిట్టీలు. మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఈ వీడియో మీకోసమేనండి. సో ఈ చిట్ ఫండ్స్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఫినాన్షియల్ డిసిప్లిన్. చాలా మంది జీతం వస్తూ ఉంటుంది లేదా వ్యాపారం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయరు, సేవింగ్స్ చేయరు, వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటారు. సో మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే చచ్చి చెడి ఎంతైతే ఒప్పుకున్నారో అంత కట్టాల్సిందే. ఒకవేళ మీరు కనుక వేరియబుల్ చిట్టిని చూస్ చేసుకున్నట్లయితే కాస్త డిస్కౌంట్ వస్తుంది. అదే ఫిక్స్డ్ అయితే చచ్చి చెడి కట్టాల్సిందే. అర్థమైందండి? సో మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా 20 monthsలో నేను కార్ కొనుక్కోవాలి అని గోల్ పెట్టుకొని దానికి తగ్గ చిట్టి వేసుకున్నారనుకోండి, ఈ 20 monthsలో డబ్బు వస్తుంది. వెయిట్ చేయండి, 20 months దాకా తీసుకోకండి. తీసుకోలేదనుకోండి, లాస్ట్లో మీ డబ్బు మీకే వస్తుంది. రిటర్న్తో కలిపి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ప్లస్ రిటర్న్ మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది ఏంటి, ఆ మంత్ ఎవరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలే, ఏం చేస్తారు? సింపుల్, ఒక బౌల్లో అందరి పేర్లు రాసి చిట్టీలు వేస్తారు. లా అని ఒక చిట్టి తీస్తారు. ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళకి ఆ డబ్బు అంతా ఇస్తారు. సో మీరు కనుక బై ఎనీ ఛాన్స్ మీ పేరు రాలా, ఇప్పుడు చిట్టిల్లో మీ పేరు రాలా, లాస్ట్ వరకు వెయిట్ చేశారనుకోండి, మీ అసలు ప్లస్ రిటర్న్ మీకైతే ఇస్తారు, మీరు కార్ని కొనుక్కోవచ్చు. అర్థమైందండి? అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మందికి సిబిల్ స్కోర్ చాలా చండలంగా ఉంటుంది అండ్ తనఖా చేయడానికి వాళ్ళ వద్ద ఎటువంటి సెక్యూరిటీ ఉండదు అండ్ బ్యాంక్ వెళ్ళి పేపర్ వర్క్ చేయడం ఇదంతా కష్టం, వాళ్ళకి చేసినా కూడా రాదు అనుకుందాం. అలాంటి వాళ్ళు చిట్టీలు కడితే వాళ్ళకి ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం లేకుండా, ఎటువంటి తనఖా చేయాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి కొలాటరల్ లేకుండా వాళ్ళకైతే లోన్ వస్తుంది. అంతే కదా? చాలామంది ఉంటారండి, చిన్న చిన్న కూలి పనులకు వెళ్తూ ఉంటారు, లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేబీ బ్యాంకులు ఇవ్వకపోవచ్చు లోను. పొలాలు లేకపోతే, సొంతంగా పొలాలు లేకుండా కౌలు చేస్తున్నారనుకోండి, మేబీ లోన్ రాకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి చిట్ ఫండ్స్లో లోన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్ ఏదో ఎమర్జెన్సీ అయిందండి, జాబ్ పోయింది, డబ్బులు లేవు, సో బ్యాంక్కి వెళ్ళి అడుగుదామంటే జాబ్ లేదని చెప్పి లోన్ ఇవ్వట్లా. అలాంటప్పుడు చిట్టి ఎత్తుకోండి, ఆప్షన్ పాడి. సో అలాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ చిట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డు అప్పులు చేస్తారు, క్రెడిట్ కార్డ్ని బాగా వాడేశారు, అవుట్ స్టాండింగ్ చూస్తే 20 లక్షలు ఉంది. ఎగ్జాంపుల్ అనుకుందాం, 20 లక్షల అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రతి మంత్ మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోతున్నారు. ఆ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐలోకి మార్చను అంది బ్యాంకు. సో మీరు మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోతున్నారు అంటే ఇండైరెక్ట్గా వడ్డీ కడుతున్నట్లే. వడ్డీ ఎంత ఉంటుంది క్రెడిట్ కార్డులో? చాలా ఎక్కువ ఉంటుంది, ప్రతి మంత్ 3% ఉంటుంది. అర్థమైందండి? అలాంటప్పుడు మీరు 30 లక్షలు చిట్టి కట్టి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఒక 20 లక్షలు ఎత్తుకొని ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అంతా కట్టేసేయండి. నెక్స్ట్ మంత్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి ప్రతి మంత్. అర్థమైందండి? సో వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది, కాకపోతే రూపాయి వడ్డీ. క్రెడిట్ కార్డు 3 రూపాయల వడ్డీ. సో ఇది బెస్ట్ కదా? సో ఇలా ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు నిజంగా చిట్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఇది మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? A to Z చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.